కడప అల్పస్పేట ఘటనల నేపథ్యంలో తనను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ను ఇప్పటికీ పోలీసులు తిరిగి ఇవ్వలేదని, వ్యక్తిగత సమాచారాన్ని పరిశీలిస్తున్నారని విమర్శించారు. కడప నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ మాట్లాడుతూ, ఇటీవల అల్మాస్పేట సర్కిల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఉద్రిక్తతల అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశంలో అధికారులు సూచించిన మేరకు స్వచ్ఛందంగా బ్యానర్లు తొలగించామని తెలిపారు. హనుమాన్ జయంతి రోజున ఎలాంటి ర్యాలీలు నిర్వహించలేదని, అయితే మే 12న అల్మాస్పేట సర్కిల్ వద్ద టూ టౌన్ సిఐ ప్రసాదరావు తనను స్టేషన్ కు తీసుకువెళ్లారని చెప్పారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్టేషన్ లో ఉంచి వివిధ విషయాలపై ప్రశ్నించారని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం జోక్యంతో అనంతరం విడుదల చేశారని పేర్కొన్నారు. తర్వాత పోలీసులు చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు పీస్ కమిటీ మీటింగ్ కు మమ్మల్ని పిలవడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్ కు పిలిచి వారు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు మనకు కొన్ని పెట్టారు. దాన్ని అన్నింటినీ మేము పాటిస్తూ వెంటనే ఉదయాన్నే మేము కడప నగరంలో ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కార్పొరేషన్ అధికారులు తొలగించక ముందే మా వ్యక్తిగతంగా మేమే తొలగించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఆ రోజు నైట్ 1:00-1:30 టైంలో పోలీసు వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది. మేము ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పోలీస్ స్టేషన్కు విచారణకు వెళ్ళడం జరిగింది. నైట్ అంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఉదయం 10:30, 11 గంటలకు 12 గంటలకు మమ్మల్ని విడుదల చేశారు పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి. సరే అన్నాము. తర్వాత 10వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. 11వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. తర్వాత మా పెద్దలు మాకు సూచించారు, ఎటువంటి బైక్ ర్యాలీ కానీ లేదంటే ఎటువంటి ఇది కానీ మీరు చేయొద్దు, మనము శాంతిని కోరుకుందాం, మనకు ఒకరిపైన విజయం కానీ ఒకరిపైన గెలుపు కానీ ఇటువంటిది వద్దు, మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇలాంటిది ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. సరే అని దానికి మేము కట్టుబడి ఉన్నాం. అదే విధంగా ఉన్నాం. దీంట్లో భాగంగా 12వ తేదీ ఉదయం ఏదైతే అల్మాస్పేట సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నూతన హనుమాన్ విగ్రహం వద్దకు మేము ఆ గుడి వద్దకు వెళ్ళడం జరిగింది. అతి కొద్ది మందితో, నేను మరియు ఇద్దరు ముగ్గురుతో వెళ్ళాం. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అంతా విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే టూ టౌన్ సిఐ గారు మమ్మల్ని విచారణ పేరుతో మరోసారి స్టేషన్కు రావాలని కోరడం జరిగింది. నేను వెంటనే వారితో పాటే అక్కడి నుంచి స్టేషన్కు వెళ్ళాను. ఉదయం స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు విజయ్, నార్మల్గా నిన్ను విచారణ చేద్దామని వచ్చాము అన్నారు. సరే అన్నాను. అక్కడ సిఐ గారు కానీ లేదా ఇతర అధికారులు కానీ లేదంటే ఎస్బీఓలు కానీ అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, లేదంటే ఎటువంటి రెచ్చగొట్టేది చేయలేదని వాళ్ళకు వివరించాం. ఆ తర్వాత ఫోన్ అడిగారు. ఫోన్ వెంటనే ఇచ్చాను. నేను ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్ పాస్వర్డ్ అడిగారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదండి కావాలంటే నేను చూపిస్తా, ఇవ్వండి అని ఇచ్చాను పోలీసు వారికి. ఫోన్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే 1 or 2 minutes మేము చెక్ చేసి నీకు ఫోన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఫోన్ వారి దగ్గరే పెట్టుకున్నారు. రాత్రి 10:30 లేదా 11 గంటలప్పుడు మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం వారికి ఫోన్ చేస్తే నన్ను వదిలిపెట్టడం జరిగింది. తర్వాత 12వ తేదీ నైట్ మొత్తం నాకు ఫోన్ ఇవ్వలేదు. 13వ తేదీ నిన్నంతా పోలితే ఏదేదో సిఐ గారు ఏదో జోక్ చేస్తూ చూద్దాంలే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంటున్నారు. సరే అన్నట్టు మేము సైలెంట్ గానే ఉన్నాం. తర్వాత ఈ రోజు కూడా చూసాం, మేము మా లాయర్ గారితో ఫోన్ చేయించాం, ఇంకొకరితో చేయించాం, మా జిల్లా నాయకత్వంతో ఫోన్ చేయించాం. కానీ ఏదైతే ఈ టూ టౌన్ సిఐ గారు ఉన్నారో ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిని అని చెప్తే అతను ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక కిండర్ గా మాట్లాడుతూ లేదంటే ఏదో జోక్ గా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మాత్రం ఉన్నతాధికారులు ఖచ్చితంగా చూడాలి. మీరు శాంతి కోరుకున్న వెంటనే శాంతి చేశాం. ఆ తర్వాత ఎటువంటి పోస్టులు పెట్టడం కానీ, ఎటువంటి నినాదాలు చేయడం కానీ, ఎటువంటి పిలుపుకు కానీ మేము ఇవ్వలేదు. కాబట్టి పోలీసు